మంచిది తిను. ఈరోజు తినవు కదా నువ్వు అట్లా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఇది మా 6th యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇది చాలా స్పెషల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. వీడియో కూడా చాలా చిన్నదే వ్లాగ్. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను బ్లౌజ్ ఇచ్చున్నాను అనమాట. ఈ శారీ ఒక 1.5 year బ్యాక్ది, న్యూదే, కానీ నేను కట్టుకోలేదు ఎప్పుడు. కానీ 1.5 year అయిపోయింది. ఇప్పుడు న్యూగా స్టిచ్ చేయించుకున్నాను. ఇది రేవతి వాళ్ళు తీసుకొని వచ్చి కేక్ కట్ చేయించారు ఈవినింగ్. చాలా చాలా అంటే సర్ప్రైజ్గా తీసుకొని వచ్చారనమాట. తెలియదు నాకు తీసుకొస్తున్నారని చెప్పేసి. సో తర్వాత చరణ్ కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు, అదే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. అండ్ బ్లౌజ్ గురించి చెప్తున్నా కదా, బ్లౌజ్ ఇచ్చేసారు పాపం మా టైలర్ ఏమో. నేను ఒక 4 days ముందే ఇచ్చాను. కావాలి, ఆ రోజుకి కావాలి, 8th యానివర్సరీ ఉంది, నేను ఆ రోజు కావాలి అని అంటే ఓకే అని ఇచ్చేసారు ముందు రోజే. కానీ మనము ఆల్ట్రేషన్లు చెప్తాం కదా, అట్లా కావాలి ఇట్లా కావాలి అని చెప్పేసి. సో ఇంకా దాన్ని ఆల్ట్రేషన్ అవన్నీ చేయించుకొని పాపం ఓపిక్గా చేయిస్తారనమాట. సో మేము కొంచెం ఈవినింగ్ ఇచ్చారు, ఈవినింగ్ నేను వేసేసుకొని అప్పుడు శారీ కట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం స్నాక్స్ అదంతా తినేసిన తర్వాత మేము డిన్నర్కి వెళ్తున్నాం బయటకి. సో డిన్నర్ నైట్ యానివర్సరీ రోజు వెళ్తున్నాము, నేను, పాప, చరణ్. ఎక్కడికి వెళ్దాం అనుకుంటా ఉంటే ఇంకా దగ్గరే ట్రైన్ రెస్టారెంట్ ఉంది. ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ మేము వెళ్ళున్నాము. అక్కడ కొంచెం టేస్ట్ కూడా బాగా నచ్చింది ఆ రోజు. సో అందుకని అక్కడికే వెళ్ళిపోతాం. అండ్ ఇంకా ఈరోజు వెన్స్డే, నేను నాన్ వెజ్ కూడా తినను, వెజ్జే అనమాట. వెజ్ రెస్టారెంట్ ఏం చూస్తాం అంటే వెజ్లో ఏం స్పెషల్స్ ఉంటాయి. ఏ రోజు కూడా నేను రెస్టారెంట్లో వెజ్ తినింది లేదు, ఈ రోజే అనమాట. సో నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టం, అందులోనూ చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఇంకా వచ్చేసి వెళ్ళి ఇంకా చూసుకుంటే ఆ రోజు వెన్స్డే కదా, వీకెండ్ కూడా కాదు, ఎక్కువ మంది ఏమి ఉండరేమో అనుకున్నాము. కానీ చూస్తే చాలామందే ఉన్నారు. వ్యాలంటైన్ వీక్ కదా, కొంచెం అలా అనుకున్నాం మేము. బాగా ఫొటోస్ అయితేనే మీ అంతా తీసుకుంటా ఉన్నారు. బయట లేరు కానీ లోపల బాగా క్రౌడ్ ఉందన్నమాట. ఇలా ఉంది బయట బాగా పిక్చర్స్ తీసుకోవడానికి. వీకెండ్ అయితే మాత్రం బయట వెయిటింగ్ కూడా ఉంటుంది. మేము అరౌండ్ 7:30, 8 ఆ టైంలో వెళ్ళాము అనుకుంటా. 8 అయిందిలే, 8:30, 7:30 కాదు, 8:30 అయింది. ఆ టైంకి వెళ్ళాము. ఇంకొంచెం లేట్ అయినా కూడా కొంచెం ఎక్కువ క్రౌడ్ పెరుగుతూ ఉంటారు. సో ఇంకా వెజ్లో స్టార్టర్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఏం ఆర్డర్ చేసుకుందాం అనుకుంటా ఉంటే, నేను ఇది చపాతీ కానీ లేకపోతే రోటీ ఉంటుంది కదా, ఏమంటారు, బటర్ నాన్, అలాంటివి ఏమైనా చెప్పుకుందాం అనుకున్నాను. కానీ పనీర్ బిర్యానీ చెప్పుకున్నాను అనమాట. సో మొత్తం క్రౌడ్ అంతా ఇలా ఉంది. పనీర్ బిర్యానీ చెప్తే ఇంకా చరణ్ వచ్చేసి చికెన్ బిర్యానీ. యాక్చువల్లీ వెజ్ కూడా నేను తింటాను. ఎలా అంటే వెజ్ మీల్స్ తింటాననమాట. నాకు నాగార్జునలో చెప్పా కదా, వెజ్ మీల్స్ చాలా ఇష్టము, పప్పు అవేసుకొని. కానీ వెజ్లో ఈ వెరైటీస్ ఉంటాయి కదా, ఇవే అంతగా నచ్చదు. నాకు చికెన్ అంటేనే బాగా ఇష్టం కాబట్టి, నాన్ వెజ్ ఇష్టం ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది మన ప్రాబ్లం ఏంటో. బయటికి వెళ్ళినప్పుడు ఇలాగా అంటే స్పెషల్ డేస్లో మనం నాన్ వెజ్ తినని రోజు వస్తే ఎలా ఉంటుందో, సో అలా వచ్చిందనమాట నాకు. నా కూతురు బర్త్డే రోజు కూడా నేను తినలేను, వెన్స్డేనే వచ్చింది నా కూతురు బర్త్డే కూడా, అందుకే అప్పుడు కూడా నేను వెజ్జే తినాలి. ఇక్కడైతే పాపని హై చైర్ తీసుకొని వచ్చారు వాళ్ళు, అక్కడైతే బాగా కూర్చుంటుంది అని చెప్పేసి మేము వద్దని చెప్పాం. వాళ్ళే తీసుకొని వచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చున్న కాసేపు కూర్చుంది, మళ్ళీ దిగేసింది వద్దు అని చెప్పేసి. సో ఇంకా పాపకి ఇంకా వెజ్ ఎలాగో వస్తుంది కదా, కొంచెం నాన్ వెజ్ అయితే స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి వెజ్ బిర్యానీ ఎలాగో వస్తుంది, వెజ్ మీన్స్ ఇది పనీర్ బిర్యానీ వస్తుంది కదా, కొంచెం అదే పెట్టేద్దాం అనుకున్నాము. ఇక్కడ వెయిట్ చేస్తుంది, ట్రైన్స్ అవన్నీ చూస్తుంది అనమాట, బాగా చూస్తూ ఉంది. ఇంకా ట్రైన్లో వస్తుంది మన ఫుడ్ అంతా. అదే స్పెషల్ ఈ ట్రైన్ రెస్టారెంట్లో. ప్లాట్ఫామ్ 65 మేము ఏ ప్లాట్ఫామ్లో ఉన్నామంటే ఇక్కడ విజయవాడ అనుకుంటా, విజయవాడ ప్లాట్ఫామ్ అని రాసుంది. సో అక్కడ ఉన్నాం మేము. పిక్చర్స్ అయితే ఎలా తీసుకుంటున్నారంటే అక్కడ ఉండే స్టాఫ్తో కూడా తీర్చేసుకుంటున్నారు ఫొటోస్. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, అంటే రీల్స్లో అయితేనేమి లేకపోతే షార్ట్స్లో అంతా పెడతా ఉన్నారు కదా. యాక్చువల్లీ మేము దాంట్లో చూసే వచ్చామనుకుంటా, ఎక్కడో చూసినట్టే గుర్తు, షార్ట్స్లో అనుకుంటా. షార్ట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, సో ఇండికేషన్ అనమాట మన ఫుడ్ వస్తుంది ఇటు సైడు అని. సో మన ఫుడ్ వచ్చేస్తుంది ట్రైన్లో.
ఇంకా చికెన్ బిర్యానీని, ఇంకా పనీర్ బిర్యానీని తీసుకొని వచ్చేస్తది మన ట్రైన్. ఇప్పుడు చిన్న బుజ్జి ట్రైన్ వచ్చేసింది ట్రైను. పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ట్రైన్ అంతా చూస్తూ క్లాప్స్ కొడుతూ, కొందరు పిల్లలు క్లాప్స్ కొడుతున్నారంటే అదొక రకం, పెద్దోళ్ళు కూడా క్లాప్స్ కొట్టేస్తున్నారు ట్రైన్ వస్తుంటే. అట్లా ఉన్నింది అక్కడంతా చూసాం మేము. సో ఇంకా కేక్స్ కట్ చేసుకునే వాళ్ళు, అంటే బర్త్డేస్ చేసుకుంటున్నారు అంతా చాలా, అంటే బార్బిక్యూలో చూస్తుంటాం కదా మనం, వాళ్ళే తీసుకొని వస్తారు. అలా కాకుండా వీళ్ళే అనుకుంటా, అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళే తెచ్చుకొని కూడా అంటే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అంటే పన్నీర్ బిర్యానీయే కదా, కొంచెం నార్మల్‌గానే ఉంటది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బావున్నింది. స్పైసీగా ఉన్నింది. ఇంకోటేంటంటే అప్పుడు పాపకి ఎలా పెట్టాలి, ఇంకేమైనా చపాతీ ఏమైనా ఆర్డర్ చేద్దామా అనుకున్నాము. పప్పు అడిగితే దాల్ కావాలి అనంటే అది మొత్తం పెద్ద దాంట్లో ఇస్తారంట. అలా కాకుండా వైట్ రైస్ తెచ్చిచ్చామా అని అడిగారు. సో అందుకని నేను ఎలాగో ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు అలానే పెడతాను కాబట్టి, సో వైట్ రైస్ తెచ్చిమని అడిగితే బిర్యానీ రైస్ ఉంటది కదా, వైట్ రైసు అదే తీసుకొనొచ్చారు. సో మిక్స్ చేసి నేను పాపకి ప్లేట్‌లో పెట్టిస్తే అది హ్యాపీగా తినింది. ఇంకా మిక్స్ చేస్తే కొంచెం స్పైసీనెస్ తగ్గిపోతది కదా. వెనకాల ఒక క్యూట్ బాయ్ ఉన్నాడు. ఆడుకుంటున్నాడు పాపతో. సో ఇద్దరు ఆడుకుంటున్నారు కాసేపు. పాప హైఫై అడుగుతుంటే వాడు ఇవ్వడం లేదు, కామ్‌గా ఉన్నాడు. సో గట్టిగా అరిచి హైఫై చేస్తుందనమాట. సో ఇద్దరు బాగా ఆడుకుంటా ఉన్నారు. సో ఇదనమాట ఈరోజుటి మా 6th యానివర్సరీ వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. సో ఫైనల్గా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్స్ ప్రియాంక చరణ్.